ఈ వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నా అనమాట. పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారు కలిశారంట. కలిసి సార్ మీరు ప్రజలకి ఎంతో మంచి చేస్తా ఉన్నారు, మీ పార్టీ ద్వారా ప్రజలకి ఎంతో మేలు జరుగుతా ఉంది, దాంట్లో నా వంతు సహాయంగా మీ పార్టీకి ఫండ్ ఇద్దాం అనుకుంటున్నాను, మీరు దీన్ని స్వీకరించండి, మీరు ఏ విధంగా కూడా తీసుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు, నేను ఇది నా సొంత లాభం గురించి మాత్రం అనుకోవట్లేదు, నేను ప్రజా సేవలో భాగంగానే మీ పార్టీకి ఫండ్ ఇస్తున్నానని చెప్పి చెప్పారంట. దాని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సంతోషించారని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ గారనే కాదు, మనకు కూడా తెలుస్తుంది ఎవరు జెన్యున్ గా ఉన్నారు, ఎవరు ప్రజల కోసం పోరాడుతా ఉన్నారు, ఎవరు జనాలకి ఏమేం కావాలి, ఏ రకంగా చేస్తే వాళ్ళ జీవితాలు ఇంకా బాగుంటాయి, ఉపాధి అవకాశాలు కలుగుతాయి, వాళ్ళు ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటారనేది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మనం ఖచ్చితంగా బాగా కాపాడుకోవాలి. జనసేన లాంటి ఒక పార్టీ అయితే అలాంటి పనులే ఎక్కువ చేస్తా ఉందన్నమాట. ఎక్కువగా రాజకీయాల్లో కూడా చాలా క్లీన్ పాలిటిక్స్ చేస్తా ఉంది జనసేన. ఎవరితో ఎక్స్ట్రాగా మాట్లాడడం గానీ ఏమి లేవు, సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారో అదే చెప్తున్నారు, చెప్పిందే చేసుకుంటూ వెళ్తా ఉన్నారు అనమాట. అలాంటి పార్టీని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఇలాంటి పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో సహాయం చేయాలి. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రజలన్నా, ప్రజల సమస్యలన్నా, అలాగే ప్రజలు పడుతున్న బాధలన్నా కూడా ఆయనకు ఒక అవగాహన ఉంటది అనమాట. అలాంటి ఆయన కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ సేవల్ని, ఆ రాజకీయ పార్టీ ప్రజలకు చేస్తున్న సేవల్ని గుర్తించి వీళ్ళకి మనం ఫండింగ్ ఇస్తే ఖచ్చితంగా మంచి జరిగిద్ది, అలాగే మంచి వాళ్ళకి అవసరమైన వాళ్ళకే జరిగిద్ది అని చెప్పి గుర్తించి ఆయన పార్టీకి ఫండ్స్ ఇస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా ఇలాగా ఎంతో మంది ముందుకొచ్చి పార్టీకి ఫండ్స్ ఇచ్చి పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.